అత్యంత బలవంతుడిగా ధైర్యం ఇచ్చేటువంటి కొండగట్టు అంజన్న ఆశీర్వచనం తీసుకొని రాబోయే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియమని ఆ భగవంతుని ప్రార్థించుకొని ఈరోజు మీ ద్వారా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కథన రంగంలోకి నడవమని, మన ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం గత 4 నెలలుగా ఇచ్చిన వాగ్దానాలు ఒకటికొకటి తీసుకొని ముందుకు పోతూ ప్రజలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకొని పోయే సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్ళి నేరుగా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీని గెలిపేయమని అడిగే విధంగా కార్యకర్తలు కార్యాచరణ తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. మేము కూడా 4 శాసనసభ్యులం కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి 3 పోటీ చేసిన అభ్యర్థులు, మాజీ శాసనసభ్యులు, మండల గ్రామ స్థాయి పట్టణ స్థాయి దాకా బూత్ స్థాయి దాకా ఉన్నటువంటి నాయకత్వం అందరం కూడా ఐక్యంగా పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయించిన అభ్యర్థిని తీసుకొని అభ్యర్థి నిర్ణయం కాగానే అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సదస్సులతోటి దాని తదుపరి మండల స్థాయి లోపల గ్రామ స్థాయి లోపల ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ఎవరి బూత్ వాళ్ళు గెలవాలనే నినాదంతో ఇలా మేము ఎవరు ఎంత పెద్ద నాయకులమైనా వాళ్ళ బూతులలో ఈ నియోజకవర్గంలో దాదాపు 2500 బూతులల్లా మెజార్టీ బూతులు గెలవాలి, నేనైతే అన్ని బూతుల్లో గెలవాలి అనే ఆలోచనతో కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మాకు హక్కు ఉంది. 5 సంవత్సరాలు బండి సంజయ్ పార్లమెంట్ సభ్యులు, 5 సంవత్సరాలు వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులు. నేను అభ్యర్థి కాకపోయినా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుని. ఇలా పోటీలో వాళ్ళు ఇద్దరు ఉన్నారు, నేను పోటీలో లేకుండా నా పార్టీ అభ్యర్థి ఉన్నాడు. మేము బహిరంగంగా చర్చకు సవాల్ చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు 5 సంవత్సరాల కాలంలో ఏం చేసిరో శ్వేతపత్రం రూపంలో చర్చకు వచ్చే చర్య లేకపోతే శ్వేతపత్రం రూపంలో ప్రజలకు చూపెట్టండి. మేమేం చేసినామో ఈ నియోజకవర్గంలో ప్రజల ముందు మేము ఉంచుతాం. అడిగితే భయపడిపోయి వేరే మాటలు కొంత కింద ఉన్నటువంటి తాపేదారులతో మాట్లాడించరు కాదు, నేరుగా నేను మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము 4 శాసనసభ్యులం. మీకు నిజంగా చేతనైతే ఈ నియోజకవర్గం మీద ప్రేమ ఉండి ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు అభివృద్ధి చేసినట్టయితే, మీరంతా కూడా చాలా కాలంగా జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు. మీకు తెలుసు, గతంలో కేసీఆర్ గారు కరీంనగర్ ఎన్నికల ప్రచారానికి వచ్చి ఆయన ఒక మాట చెప్పుకుంటూ, అరే నేను యజ్ఞాలు చేసినా, ఇంత పెద్ద యాగాలు చేసినా, నేనే పెద్ద హిందువును, నాకంటే ఎవడు పెద్ద హిందుగాలు పొందుగాలంటే దాన్ని ఎన్నికలు నినాదం చేసుకున్నటువంటి గెలిచిన నువ్వు ఆ నినాదం అమలు కొరకు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కొండగట్టుకి ఏం చేసినావు, వేములవాడకి ఏం చేసినావు, ఏ దేవాలయానికి ఏం చేసినావు బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా. కొండగట్టుకి ఏమైనా చేసిందా? ఎన్నికల కొరకు రాముడిని వాడుకొని, ఎన్నికల కొరకు హనుమంతుని వాడుకుంటే అదే హనుమంతుని దగ్గరికి వచ్చి, అయ్యా నీ రాముడిని ఎన్నికల కొరకు నరేంద్ర మోడీ ఫోటోలు పెడతలేరు, పెద్ద రాముని ఫోటోలు పెడుతున్నారు. ఎందుకు రాముని ఫోటోలు? బండి సంజయ్ నువ్వేం చేసినావు చెప్పుకొని ఓట్లు అడుగు. ఇక ఆయన వినోద్రావు ఎన్నడూ అని కలిసేది లేదు, సామాన్యులకి ఇట్లా చేయి కూడా కలిపేది లేదు. చెప్తాను, ఇలా సవాల్ చేస్తాను. లేకపోతే నేను పెద్ద ఆ పార్టీలను తెచ్చినా ఈ పార్టీలను 5 ఏళ్ళు ఏం చేసినావు? 5 సంవత్సరాలు నీకు కాదు, నీకు బోనస్ కూడా ఇస్తా. నీవు కానీ నీకంటే ముందున కేసీఆర్ 10 ఏళ్ళల్లా ఈ కరీంనగర్ పార్లమెంట్కి ఏం చేసినావు చెప్పు. ఎన్నికల కొరకు వాడుకున్నారు, తెలంగాణ నిర్ణయాల కోసం వాడుకున్నారు తప్ప ఈ జిల్లా ప్రజలకు ఈ నియోజకవర్గం ఏం చేసినారో చెప్పమని అడుగుతా ఉన్నాం. ఎన్నికలు రాగానే మళ్ళీ కొత్త వేషాలు వేసుకొని ప్రజలను మభ్యపెట్టడానికి వస్తూ ఉన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎలా తెలంగాణ ఇవ్వడంతో పాటుగా తెలంగాణ ఇవ్వక ముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఏదైనా వాగ్దానం చెప్తే అమలు జరగదు చూపెట్టండి. ఇలా టీఆర్ఎస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నా. డబల్ బెడ్రూమ్లు కట్టిన ఊర్లలో మేము ఓట్లు అడగం, ఇందిరా మిల్లలు కట్టిన కానీ మీరు అడగకండి. రైతు బంధు గురించి చర్చ చేస్తున్నారు. రైతు బంధు ఎవరికైనా రానులను పెద్ద రైతులుంటే వాళ్ళు ఓట్లు అడుకోండి. మేము రైతు బంధు 100% ఒక ఏరియా ఒక సెక్టార్ వరకు ఇచ్చినాం, మిగతా వాళ్ళకు కూడా ఇస్తాం. ఆ ఏరియా లోపల మీరు ఓటు అడిగే హక్కు లేదు. ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు మీరు. ఇలా మీ పరిస్థితి ఇంతకుముందు శ్రీనివాస్ గారు డాక్టర్ గారు చెప్పినట్టుగా, సత్యం గారు చెప్పినట్టుగా ఏమవుతుందో తెలిసే పరిస్థితి 10 సంవత్సరాలు మీరు తెలంగాణ మెడల్ తెచ్చినామని చెప్పి
వంచి తెచ్చినామని చెప్పిన పార్టీ నేను నా కుప్ప కూలిపోతుంటే టికెట్లు ఇచ్చిన వద్దు అని ఉరుకుతుంటే కొత్త మార్నింగ్ వాక్ షురు చేసిండు ఒక ఆయన. అంతకుముందు కారు దిగి నడిచి ఒక గుంపు ఒక ఇబ్బంది ఉంటే కూడా సాయం చేయలేరు. ఆఖరికి అంతెందుకు నేనే దేశం మీద అన్నం మొత్తం గంజులు ఉన్న మెతుకులు మొత్తం ఎవరు కూడా చూడరు. ఒకటి మానవత్వానికి లేదా ప్రజల యొక్క ఆలోచనను స్పందింపజేయడానికి ఒకటి ఆలోచన ఉంటుంది. ఏం ఆలోచన? కొండగట్టు యాక్సిడెంట్ ప్రత్యక్ష నిదర్శనం. ఈ యాక్సిడెంట్ అయితే కేసీఆర్ గారు కనీసం ఒక్కసారి మానవత్వం కొద్ది వచ్చిందా? అది ఏ ముఖం పెట్టుకొని వచ్చిందా? నేను అబద్ధం చెప్తానా? ఏ ముఖం పెట్టుకొని ఉండడానికి వస్తారు? కనీసం ఆ కుటుంబాలను ఇయ్యాల కూడా అనారోగ్యంతో ఇతరత్ర అనేక ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవడానికి ఏమైనా సహకారం చేసిరా? ఇది పరిస్థితి. కొండగట్టు అంజన్న దగ్గర ఇలా లిక్కర్ కింగ్ ఇంకా లిక్కర్ రాణి ఈయన పూజ చేసిన అంబేద్కర్ ఎక్కడ హనుమంతుడు పెద్ద ఫోటో కట్టిరా? స్థూపం ఉండొచ్చా? పెద్దదో కడతా అంటారు కదా, విగ్రహం పెద్దది కడతా అన్నది కాలే. మాట ఇచ్చినప్పుడు ఊపుకుంటే ఆడే అధ్యయనం పంపిణీ చేయలేదు. అందుకే మేము ఇవాళ ఒకటి అడుగుతా ఉన్నాం. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం లోపల కొంత ఆడాయడానికి ఆలస్యం అవుతుంది. అవును, మొన్నటి దాకా పెద్ద జీవన్ రెడ్డి గారిని ఇక్కడికి తీసుకురావాలని పార్టీ నాయకత్వం ప్రయత్నించింది. వారు మేమందరం కూడా మాట్లాడినప్పుడు కూడా నేను అక్కడ నిజామాబాద్ నుంచి నా నియోజకవర్గం అనుంది, ఆ 2 నియోజకవర్గాల మెజార్టీతో నేను గెలుస్తా అనే ఆలోచనతో అక్కడ చేస్తా ఉన్నారు. దాని తదుపరి జరుగుతున్న పరిణామాల్లో పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తూ ఉంది. పార్టీ